శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. దుర్గం చెరువు అంటే హైదరాబాద్లో అసలు దుర్గం చెరువు తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ దుర్గం చెరువు వైపు నుంచి వెళ్తుంటే కూడా భలే అనిపిస్తుంది. ఆ లైటింగ్ కానీ ఆ బ్రిడ్జ్ కానీ అది చూసినప్పుడు కూడా బాగా అనిపిస్తుంది. ఎందుకు మరి ఈ మధ్యకాలంలో ఒక నెల రోజుల నుంచి అక్కడ లైట్లు కూడా వేస్తలేరు. మరి ఏమైందో తెలియదు. కానీ దుర్గం చెరువుకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ హైడ్రా ఏర్పాటైన తర్వాత ఈ చెరువులను ఆక్రమించేస్తున్నారు. ఆ చెరువు కబ్జా అయిపోయిన వాటన్నిటిని కూడా తొలగిస్తామని హైడ్రా ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది. కాబట్టి అందులో భాగంగానే అసలు దుర్గం చెరువు ఎన్ని ఎకరాలు ఉండే, ఏంది, నిజంగా దాని స్ట్రక్చర్ ఎట్లుండే, ఏంటి అనేది కూడా చాలామందికి మనకు తెలియదు. ఇప్పుడు హైడ్రా దుర్గం చెరువు మీద దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఏం చేస్తుంది అంటే ఫస్ట్ శాటిలైట్ పిక్చర్స్ అన్నీ కూడా విడుదల చేసింది. ఇది మీరు చూస్తోంది శాటిలైట్ పిక్. ఇది 1989లో యాక్చువల్లీ దుర్గం చెరువు మొత్తం విస్తీర్ణం 160 ఎకర్స్ అనమాట. 160 ఎకరాలల్లో దుర్గం చెరువు ఉంది. 1989 వరకే 130 అయింది. ఒక సీక్రెట్ లేక్గా కూడా చెప్తారు. ఎందుకంటే అందమైన ప్రదేశంలో ఉన్నటువంటి దుర్గం చెరువు లేక్ ఎట్లా కబ్జాకు గురైంది ఏంది అనేది ఒక్కసారి శాటిలైట్ పిక్చర్ ద్వారా ఒకసారి చూడండి. 1989లో ఇట్లా 130 ఎకరాలే ఉన్నది. 1995లో ఒకసారి చూడండి ఎట్లా ఎంక్రోచ్మెంట్ అయితే వచ్చిందో ఒకసారి చూడండి. నెక్స్ట్ 2000లో ఒకసారి చూడండి ఇట్లా ఎంక్రోచ్మెంట్ అయింది. ఇది ఇక 2010లో మీరు చూడొచ్చు. ఇక్కడ అన్ని ఇగో మైండ్ స్పేస్ వచ్చింది, కావూరి హిల్స్, ఇగో ఇది దుర్గం చెరువు ఈ పాయింట్లో ఉంది. ఇగో ఎట్లా కబ్జా అయింది చూడండి. ఇగో ఇక్కడన్నీ మంచిగా మట్టి పోసుకుంటా కొద్దిగా ఈడైతే ఏకంగా బిల్డింగ్లు మొత్తం కట్టేసి పడేసారు. 2010 వరకలనే దీని రూపు మారిపోయింది కొద్దిగా. ఇక 2014 యాక్చువల్లీ 2014లో గవర్నమెంటే అసలు ఎంత ఉంది ఏంది అనేది క్లియర్ కట్గా ఇచ్చింది. 2014లో ఎగ్జాక్ట్గా దుర్గం చెరువు విస్తీర్ణం ఎంత అంటే 160 ఎకరాలుగా నిర్ధారిస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది సర్కార్. ఎన్ఆర్ఎస్సి, సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ రికార్డుల ఆధారంగా పూర్తిగా చెరువు వైశాల్యం ఎంత అని అంటే 160 ఎకరాలల్లో చెరువు ఉంది అని చెప్పింది 2014. అప్పటికే ఇగో ఇదంతా చూడండి. ఇగో అప్పటికి మొత్తం అంతా ఆక్యుపై అయిపోయింది. 2014 వరకల్లానే ఇగో ఇదంతా ఆక్యుపై అయిపోయింది. సో ఇది శాటిలైట్ పిక్చర్స్ ఆధారంగా మనం చూస్తుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఏం స్టెప్ తీసుకుంటుంది అన్నప్పుడు ఒకసారి చూడండి. ఇదంతా కూడా ఇప్పుడు దుర్గం చెరువు. ఇది యాక్చువల్లీ ఈ దుర్గం చెరువు ఇనార్బిట్ మాల్ కనబడుతుందా మనకు? మొత్తం మెల్లమెల్లగానట ఇగో ఇట్లా మట్టి పోసుకుంటా మెల్లమెల్లగా ఎంక్రోచ్మెంట్ చేసుకుంటా ఇగో ఇట్లా బిల్డింగ్లు అన్నీ ఇట్లా కట్టుకుంటా ఇగో ఇది పార్కింగ్ చూస్తున్నారు కదా. పార్కింగ్ లాగా దాన్ని చేసి పడేసి ముందు పార్కింగ్ లాగా చూపెడతారు. ఆ పార్కింగ్లా ఎంత ఏమంటారు ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారు తెలుసా నెలకి? స్కూల్ బస్సులు అనుకోండి, ట్రావెల్ బస్సులు అనుకోండి, కాలేజెస్ బస్సులు అనుకోండి, అక్కడ పార్కింగ్ ఏడున్నది? మొత్తం అంతా కూడా ఆడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసినాయి, షాపింగ్ మాల్లు వచ్చేసినాయి, అట్లాగే ఆఫీసెస్ వచ్చేసినాయి, మొత్తం కమర్షియల్ స్పేసేనాయి. ఏం చేయాలా? ఏడ పెట్టడానికి జాగలేదు. ఇక పెట్టుబడి ఏందనుకున్నారు? దుర్గం చెరువే అనుకున్నారు. ఇక దుర్గం చెరువుని ఇక మంచిగా మెల్లమెల్లగా ఇట్లా మట్టి పోసుకుంటా ఇప్పుడు దగ్గర ఒక 5 ఎకరాలు ఆక్యుపై చేసేసిండట ఒక ప్రజాప్రతినిధి. ఆ పేరైతే ఇంకా బయటకు రాలేదు, కానీ ఇప్పుడు ఆ ప్రజాప్రతినిధి పేరు కూడా బయటకు వస్తుంది. ఆయన ఇదంతా ఎంక్రోచ్మెంట్ చేసుకుంటా మంచిగా పార్కింగ్ వాళ్ళకి ఇచ్చేసిండట. నెలకు అక్షరాల ఎంత సంపాదిస్తుంది తెలుసా? 50 లక్షలు కేవలం దుర్గం చెరువుని గిట్లా మొత్తం అంతా మట్టి పోసుకుంటా జరుపుకుంటా పార్కింగ్కి ఇచ్చుకుంటా ఆయన సంపాదిస్తుంది 50 లక్షలు. ఇప్పుడు అసలు ప్రజాప్రతినిధి ఎవరు? రోజుకి ఇట్లా మట్టి కప్పుకుంటా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి కొద్దిగా భూమిని అంతా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంటుండట. ఆయన పేరు మీదకి వచ్చేస్తా పోతుందట 2014 తర్వాత నుంచి. ఇక చూడండి ఏ రేంజ్లో ఉంది. చెరువులు కబ్జా అయినాయి, మొత్తం అసలు అందులో నివాస గృహాలే ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా కూడా నడిచిందే కదా, మనందరికీ తెలిసిందే. చెరువులన్నీ కూడా సగం చెరువులు లేకుండానే పోయినాయి. ఇక హైదరాబాద్లో అయితే అసలు మొత్తం చెరువునే ఆక్యుపై చేసేసి పెద్ద టవర్లు వచ్చేసినాయి, మొత్తం కమర్షియల్ చేసి పడేసారు. ఇక దుర్గం చెరువు
పరిస్థితి అయితే ఇగో గిట్లా ఉన్నది. ఇప్పుడు హైడ్రా దీని మీద దృష్టి పెట్టిందట. ఆల్రెడీ నోటీసులు ఇచ్చింది. ఇది నీదెట్లయింది, ఏం కథ, దీని చిట్టా ఏంది, నువ్వు ఎట్లా ఆక్యుపై చేసినావు ఏంది అనేది కూడా ఎంక్రోచ్మెంట్ అయినటువంటి ఈ ల్యాండ్ని మొత్తంని కూడా మళ్ళా దుర్గం చెరువు లాగా అంటే మళ్ళీ దుర్గం చెరువులో కలిపే ప్రయత్నం ఒకటి జరుగుతుందట. అందులో భాగంగానే ఇప్పుడు ఆ పార్కింగ్ వాళ్ళతోని మాట్లాడడం, ఈ మట్టిని అంతా తొలగించడం ప్రక్రియ అంతా కూడా మెల్లమెల్లగా జరుగుతోంది. ఒక ఫస్ట్ వార్నింగ్ అయితే అయింది. ఇంకా తొలగించకుండా ఇంకా పార్కింగ్ వ్యవస్థ ఇంకా పార్కింగ్ ఏదైనా చేస్తే మాత్రం లీగల్లీ ప్రొసీజర్ అయితే అవుతుంది. అయినా ఇదంతా ఇంత చేసి మరి 50 లక్షలు ఆయన ఎవ్రీ మంత్ సంపాదిస్తున్నాడంటే ఆ ప్రజాప్రతినిధి ఎవరు, ఇంత సీక్రసీ ఎందుకు? 50 లక్షలు అంటే మాటలా? అవంతా కూడా గవర్నమెంట్ సొమ్మే కదా. దుర్గం చెరువు అంటే ఎవరిది? అది గవర్నమెంట్కి సంబంధించిన చెరువు. ఎన్నేళ్ల నుంచి ఆయన ఇట్లా పార్కింగ్ మీద సంపాదించిండు, ఎన్విరాన్మెంట్ని ఎంత నాశనం చేసిండు, చెట్లని ఎన్నిటిని కొట్టేసిండు, ఇవన్నీ కూడా తేలాలి. ఆ 50 లక్షలు ఎన్నేళ్ల నుంచి వసూలు చేస్తున్నాడో అవన్నీ కూడా గవర్నమెంట్కి లెక్క కట్టియాలి. ఇది కదా డిమాండ్ చేయాల్సింది. ప్రజలు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. చెరువులు ఆక్యుపై అయినాయి అని కాదు, చర్యలు తీసుకున్న తర్వాత దాని రికవరీ కూడా ఎట్లా చేయాలి. ఇప్పుడు కూసిన దగ్గర ఒట్టిగానే పైసలు సంపాదించిండు కదా. పార్కింగ్ అదంతా కూడా నిజం చెప్పాలంటే గవర్నమెంట్కి సంబంధించిన సొమ్ము. అదంతా మట్టిని కప్పుకుంటా పోయి పార్కింగ్ అంతా చేసి ఆ తర్వాత చెరువుని ఇట్లా కబ్జా చేసుకుంటా పోయి ఇక మొత్తం బిల్డింగ్లన్నీ వచ్చేసినాయి. ఇదంతా ఏంది? ఇప్పటికే అసలు చెరువులకు అంటే చెరువులు లేకుండా పోయినాయి. ఎప్పుడైనా వర్షం పడితే అసలు అత్యంత దారుణమైన పరిస్థితి ఉంటుంది సిటీలల్లా అనేదే కదా. నెత్తి నోరు మొత్తుకోవడం. ఈ పరిసర ప్రాంతాలైతే ఇంకా ఘోరం. అసలు వర్షం పడితేనైతే అత్యంత దారుణమైన సిచ్యువేషన్ ఇక్కడ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏడజుడు మొత్తం రోడ్లే, అసలు మట్టి ఎక్కడిది నీళ్ళు ఎక్కడ ఇనకాలే. పెద్ద పెద్ద టవర్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్. అందులో చాలామంది ఎవరు జాబ్ చేసేవాళ్ళు చాలామంది వస్తారు. గంత తక్కువ ప్లేస్లో అన్నన్ని వేల మంది ఒకటేసారి వచ్చేసరికి వర్షం పడితే ఏడుకోవాలి వాటర్ అన్నీ కూడా. ఇంకడానికి అసలు మనకి ఏడ కూడా ఇట్లా మట్టి కనబడదు, మొత్తం రోడ్లే. సో ఇట్లా కాదు. దీన్నైనా ఈ 5 ఎకరాలంటే మామూలు విషయం కాదు. 5 ఎకరాలని ఇట్లా ఆక్యుపై చేసిండు 2014 తర్వాత నుంచి అని అంటే దీన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిందే. ఎవరు ఎంక్రోచ్మెంట్ చేసినా సరే ఆయన పేరు బయట పెట్టాలి. అట్లాగే ఆయన ఏవైతే వసూలు చేసిండో ఇప్పటి వరకు ఆ డబ్బులను కూడా గవర్నమెంట్కి ఇవ్వాలి.